దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా నిండు వందనములు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్టు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇందులో చూస్తే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం అని రాయబడింది. దేవుని వాక్యము ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం మొత్తము కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయబడింది. ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబిల్ మన ఆత్మీయ జీవితానికి నిర్దిష్టమైనటువంటి ప్రామాణికము, నిర్దిష్టమైనటువంటి ప్రత్యక్షతను తెలియచేసేటువంటి ఏది అంటే ఇప్పుడు కేవలం దేవుని వాక్యం మాత్రమే. ఒక వ్యక్తి 10th క్లాస్ చదువుతున్నాడు అనుకున్నాం. 10th క్లాస్లో ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క పుస్తకం ఉంటుంది. ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ పుస్తకం ఉంటుంది, మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ పుస్తకం ఉంటుంది. అలానే మనకు దేవుని యొక్క నిర్దిష్ట ప్రత్యక్షతను తెలియజేసేది కేవలము ఈ 66 పుస్తకాలు కలిగిన బైబిల్ మాత్రమే. దేవుణ్ణి ఎక్కడ వెతకాలంటే ఈ పుస్తకంలో వెతకాలి. చాలామంది ఈ మధ్యకాలంలో దేవుణ్ణి వెతికే పద్ధతుల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే, యేసుప్రభుల వారండి ఇతర మత గ్రంథాల్లో కూడా ఉన్నారు, యేసుప్రభుల వారు ఖురాన్లో ఉన్నారు, యేసుప్రభుల వారు వేదాల్లో ఉన్నారు, యేసుప్రభుల వారు ఆ ఋగ్వేదంలో ఉన్నారు, అక్కడున్నారు ఇక్కడున్నారని అక్కడ ఇక్కడ వెతికే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు నేను మనమందరము ఎతకాల్సింది పరిపూర్ణమైనటువంటి రక్షణ కావచ్చు, దేవుని చిత్తము ఈ 66 పుస్తకాల్లోనే దొరుకుతుంది తప్ప మరి ఏ పుస్తకంలోనూ మీకు నాకు దొరకదు. ఎందుకంటే ఇంతకు ముందు మనం చదివినటువంటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడిందంటే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, లేఖనం అంటే దేవుని వాక్యము, ఈ దేవుని వాక్యము దైవావేశము వలన కలిగింది అంతే తప్ప మిగిలిన పుస్తకాలు దేవుని వలన కలిగినవి అని మనకెక్కడా రాయబడలేదు. ఇది కాక ఇంకోటి ఆల్టర్నేట్ ఏదైనా ఉంది అని ఎక్కడ కూడా మనకు చెప్పబడలేదు. అంతేకాకుండా యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఇక్కడ మీ ఆత్మలను రక్షించేది శక్తిగల వాక్యము, ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేది ఈ వాక్యం మాత్రమే. నువ్వు నేను మనము వెతకవలసింది దేవుని వాక్యములో, ఈ పుస్తకములో, ఇతర పుస్తకాల్లో కాదు. అంతేకాకుండా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో వ్రాయబడిన సంగతులను ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్ఛను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత ఈ 66 పుస్తకాలు వ్రాయబడ్డాయి అని చెప్పబడిందే తప్ప మిగిలిన ఇతర పుస్తకాలు కూడా ఈ 66 పుస్తకాలతో సమానమని కానీ, లేకపోతే ఇతర పుస్తకాలను పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత వ్రాయబడినవని కానీ దేవుని వాక్యం ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మనకు దేవుని రక్షణ కానీ దేవుని యొక్క చిత్తాన్ని కానీ తెలుసుకోవాలంటే, అంటే దేవుని యొక్క నిర్దిష్ట ప్రత్యక్షత మనకు దొరకాలంటే మనం ఆశ్రయించాల్సింది దేవుని వాక్యాన్ని. చదవచ్చు ఇతర మత గ్రంథాలు,
చదవచ్చు, అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసుకోవడానికి చదవచ్చు, కానీ అందులో దేవుడు దొరుకుతాడని చదవడము కరెక్ట్ కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆత్మీయ జీవితానికి నిర్దిష్టమైనటువంటి ప్రమాణం, నిర్దిష్టమైనటువంటి ప్రత్యక్షతను చూపించేది ఇప్పుడున్న కాలంలో దేవుని వాక్యం మాత్రమే. అంతేకాకుండా చాలామంది మనుషుల యొక్క వ్యక్తిగత అనుభవాల్లో వెతికే వాళ్ళు ఉంటారు దేవుణ్ణి. ఉదాహరణకు రక్షణ పొందిన తర్వాత వాక్యంలో దేవుణ్ణి ఎతకకుండా కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు ఆ కళ వచ్చింది, ఆ దర్శనం వచ్చింది, అందులో దేవుడు నాకు అలా కనపడ్డాడు, ఇలా కనపడ్డాడు, పరలోకం అలా ఉంది, నరకం ఇలా ఉంది అని ఏవేవో మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు. అవి నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ మనకు వాక్యంలో ఏదైతే ఉందో అదే నిజము. వారికి వచ్చిన దర్శనాలు కావచ్చు, కళలు కావచ్చు, లేకపోతే వారి సొంత అనుభవాలు కావచ్చు, ఏవి కూడా మన ఆత్మీయ జీవితానికి ప్రామాణికాలు కావు. అవి అలా జరిగినంత మాత్రాన, అవి అలా చెప్పబడినంత మాత్రాన వాటిని పర్ఫెక్ట్గా పాటిస్తే మనకు దేవుని యొక్క నిర్దిష్టమైన ప్రత్యక్షత తెలియబడుతుంది అనడానికి వీలు లేదు. కాబట్టి మనం వెతకాల్సింది ఇతర మత గ్రంథాల్లో కాదు, మనుషుల యొక్క ఆలోచనలో కాదు, వారి సొంత అనుభవాల్లో కాదు. దేవుని మనం వెతకాల్సింది కేవలము ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలోనే వెతకాలి. ఇందులో వెతికితేనే దేవుడు తన రక్షణను, తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. ఇంతకు మునుపు కాలంలో దేవుడు అబ్రహాంతో డైరెక్ట్గా మాట్లాడాడు. ఇంతకు మునుపున్న కాలంలో దేవుడు మోషే గారితో మాట్లాడాడు. ఇంతకు మునుపున్న కాలంలో దేవుడు ఆజ్ఞల ద్వారా మాట్లాడాడు. తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. తర్వాత దేవుడే భూమి మీదకి దిగొచ్చి అక్కడున్నటువంటి ప్రజలతో మాట్లాడాడు. అదే దేవుడు ఇప్పుడు నీ చేతికి, నా చేతికి ఈ వాక్యాన్ని ఇచ్చి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి వెతకాల్సింది ఒక మాటలో చెప్పాలంటే కేవలము ఈ వాక్యంలోనే మనకు నిర్దిష్టమైన ప్రత్యక్షత దొరుకుతుంది. కాబట్టి మనమందరము దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రయత్నిద్దాం. ఇందులో ఉన్నటువంటి దేవుడు తనకు తాను ఏర్పరిచినటువంటి తన చిత్తాన్ని, లేకపోతే తాను ఏర్పరచుకున్న మార్గాన్ని తెలుసుకోవడానికి వాక్యం పైన ఆధారపడదాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఆమెన్.